మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 డేటా సబ్మిషన్పై ఇది మా క్లుప్త విశ్లేషణ. డిసెంబర్ 5న జరగబోయే ఈ కార్యక్రమానికి లీప్ యాప్లో వివరాలు అప్డేట్ చేయాలి కదా. అయితే ఈ ప్రాసెస్లో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఓ 3 కీలకమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఆహ్వానితుల జాబితా. చూడండి, ఇక్కడ చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఇంకా టీచర్లని మాన్యువల్గా యాడ్ చేయడం. కాని గుర్తుంచుకోండి, అస్సలవసరం లేదు. వాళ్ల వివరాలు యాప్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు కేవలం దాతలు, పూర్వ విద్యార్థుల లాంటి స్పెషల్ గెస్ట్ల మీద మాత్రమే దృష్టి పెట్టాలి. వాళ్ల మొబైల్ నంబరిస్తే చాలు, డిజిటల్ ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది. ఇక రెండోది, మీటింగ్ రోజున అటెండెన్స్ నమోదు చేయడం. కండక్ట్ పీటీఎం ఆప్షన్లో క్లాసుల వారీగా ఎంతమంది తల్లులు, తండ్రులు వచ్చారో ఆ నంబరిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు యాడ్ చేసిన స్పెషల్ గెస్టుల లిస్ట్లోంచి నిజంగా వచ్చిన వాళ్ల పేర్లను జస్ట్ టిక్ చేయాలి, అంతే. ఇక ఫైనల్గా చాలా చాలా ముఖ్యమైనది, ఫోటోల అప్లోడ్. ఇక్కడ యాప్ ఖచ్చితంగా 3 రకాల ఫోటోలు అడుగుతుంది, మిస్ అవ్వద్దు. 1, అందరికీ మధ్యాహ్న భోజనం పెడుతున్న ఫోటో. 2, హాజరైన వాళ్లందరితో ఒక గ్రూప్ ఫోటో. 3వది, తల్లిదండ్రులు, టీచర్లతో మాట్లాడుతున్నట్టుగా ఉండే ఫోటో. ఈ ఫోటోలను మీరు గ్యాలరీ నుండి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. సో కరెక్ట్గా ఇన్వైటీస్ని యాడ్ చేసి, అటెండెన్స్ వేసి, ఈ 3 ఫోటోలు అప్లోడ్ చేశారంటే లీప్ యాప్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.